రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ బీజేపీ క్లారిటీకి రాలేకపోతున్నాయా? ఆశావహులు పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నా అధిష్టానాల వైపు నుంచి ఇందుకు స్పందన లేదు. లెక్కలు పక్కాగా కుదరడం లేదా? లేక అంతకు మించిన సమస్యలు వేరే ఉన్నాయా? అవసరానికి మించిన డిమాండే ఆలస్యానికి కారణమంటున్నారు. లేక అవతలి వాళ్ళని చూసి మనం అభ్యర్థుల్ని ప్రకటిద్దాం అన్న వైఖరి కూడా ఉందా? వచ్చే మార్చిలో ఖాళీ అవ్వబోతున్న ఎమ్మెల్సీ స్థానాల విషయమై తెలంగాణలో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సీట్లను కైవసం చేసుకునేందుకు అధికార ప్రతిపక్షాలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్లో చాలా మంది ఎమ్మెల్సీ సీటుపై ఆశతో ఉన్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు. ఈసారి ఆయన బరిలో ఉండే అవకాశం లేదు అంటున్నారు. అందుకే కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం. అలాగే ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ సీటు కూడా ఖాళీ అవుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో పార్టీకున్న బలం, ఉపాధ్యాయ వర్గాల్లో ఆదరణ లాంటి లెక్కలు చూసుకుంటూ కసరత్తు చేస్తోందట PCC. ఇప్పటికే ఈ సీటులో CPM అనుబంధ ఉపాధ్యాయ సంఘం ఎమ్మెల్సీ ఉన్నారు. తిరిగి సీటు వారికే ఇస్తారా లేక కాంగ్రెస్ తరపున అభ్యర్థిని నిలబెడతారా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదట. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు PCC చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్తో కలిసి కమిటీ వేస్తారు అన్నది AICC వర్గాల సమాచారం. నిర్ణయం ఫైనల్ అయ్యాక జిల్లాల వారీగా సీనియర్ లీడర్స్ కు బాధ్యతలు అప్పగించే ప్లాన్ ఉన్నట్టు సమాచారం. కమ్యూనిస్టులతో సంబంధం లేకుండా నేరుగా తామే పోటీ చేసేటట్టయితే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ విధేయులుగా ఉన్నవారికి అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అదే టైంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సీట్లు త్యాగం చేసిన వారు, పక్క పార్టీల నుండి వచ్చిన వారు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారట. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నా పట్టు తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటున్నారట కాంగ్రెస్ పెద్దలు. ఇక అటు కమలం పార్టీది డిఫరెంట్ స్టోరీ. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, ప్రకటన అంటూ కొన్నాళ్లు హడావిడి చేసిన తెలంగాణ బీజేపీ ఆ తర్వాత చల్లబడిపోయింది. అయితే ఇది వ్యూహాత్మకమా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిళ్లలో. బలాబలాలతో నిమిత్తం లేకుండా టీచర్, గ్రాడ్యుయేట్ 2 సీట్లలో పోటీ చేయాలని డిసైడ్ అయింది బీజేపీ. అభ్యర్థుల ఎంపికపై కూడా ప్రాథమిక చర్చ జరగడంతో ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఆశావహులు. టికెట్ రేసులో కొన్ని పేర్ల విషయంలో గట్టి ప్రచారమే జరిగింది. దాదాపు ఒక నిర్ణయానికి వచ్చేసినట్టేనని 1-2 రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా అప్పట్లో చెప్పారు బీజేపీ పెద్దలు. ఒక కమిటీ వేసి ఎన్నికలు జరిగే ప్రాంతాల, జిల్లాల అధ్యక్షుల అభిప్రాయం కూడా తీసుకుంది పార్టీ. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా రేపో మాపో అని పార్టీ పెద్దలే చెప్పినా ఇప్పటి వరకు నిర్ణయం మాత్రం బయటకు రాలేదు. ముందే అభ్యర్థులను ప్రకటిస్తే ఓటర్ల నమోదులో జాగ్రత్తలు తీసుకుని లైన్ క్లియర్ చేసుకుందామని అనుకున్నారట ఆశావహులు. కానీ అంత హడావిడి చేసి ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు బీజేపీ పెద్దలు. అసలు ఎందుకలా జరిగిందో, తిరిగి ఎప్పుడు ప్రకటిస్తారో అర్థం కాక బుర్రలు గోకుంటున్నారట ఆ పార్టీ నేతలు. అయితే ఎవరికి వారు ముందే అభ్యర్థుల్ని ప్రకటిద్దామని అనుకున్నా ఆ తర్వాత అవతలి వాళ్ళని చూసి మనం ఫైనల్ అవుదామని అనుకోవడంతో 2 పార్టీల నిర్ణయాలు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ పోటీలో ఉంటుందా లేక కమ్యూనిస్టులకు సపోర్ట్ చేస్తుందా అన్న విషయంలో క్లారిటీ వచ్చాక అటు బీఆర్ఎస్ వైఖరి ఏంటో తేలాక తాము నిర్ణయం తీసుకోవాలని కమలం పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఇలా ప్రధాన పార్టీల నాయకులు ఎవరికి వారు అవతలి వాళ్ళ వ్యూహం ఏంటో చూద్దామని అనుకోవడంతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.